కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా. లోక్సభ ఎన్నికల ముంగట అనూహ్య ఘటన. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శనివారం నాడు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గోయల్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. అయితే గోయల్ తన రాజీనామా కారణాలు ప్రకటించలేదు. ఆయన పదవీ కాలం 2027 వరకు ఉన్నప్పటికీ అనూహ్యంగా మధ్యలోనే వైదొలిగిన తీరు దేశంలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరో 5-6 రోజుల్లో లోక్సభ ఎన్నికలకు ప్రకటన వెలువడనుండగా గోయల్ రాజీనామా చేయడం పలు రకాల ఊహాగానాలకు తావిస్తుంది. గోయల్ రాజీనామాతో పాటు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా ఒక్కరే అయ్యారు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. మరి అరుణ్ గోయల్కు సంబంధించిన విషయంలో రాజీనామా ఎందుకు జరిగింది అని అంటే, ఇంతకుముందు ఎన్నికల కమిషన్ అన్నది స్వతంత్రంగా పనిచేసేటువంటి సంస్థ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆడిస్తున్నటువంటి సంస్థగా మారిపోయింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే, అసలు ఎక్కడా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది ఎక్కడా కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా లేకపోతుంది. ఈరోజు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఆఖరికి ఎన్నికల కమిషన్ను కూడా బీజేపీ పార్టీ వాడుకోవాలనే ప్రయత్నం చేయడం, బీజేపీ పార్టీ తప్పకుండా వాళ్ళని కూడా బీజేపీ పార్టీ గెలుపు కోసం ఏదో ఒక రకం అభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్న క్రమం కూడా మనం చూస్తాము. అయితే ఇక్కడ 2 రకాల ఊహాగానాలు వినబడుతున్నాయి. ఒకటేమో కేంద్రం చేస్తున్నటువంటి అరాచక పాలన, ఎన్నికల కమిషన్ను కూడా కేంద్రం తన చేతుల్లోకి తీసుకొని ఈరోజు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అది నచ్చక అరుణ్ గోయల్ రాజీనామా చేసిరు అని చెప్పేసి ఒక వర్గం మాట్లాడుతూ ఉంటే, బీజేపీ అరుణ్ గోయల్ను కూడా రేపటి రోజున ఎంపీ ఎలక్షన్లో నిలబెట్టబోతుందా, అసలు ఏం జరుగుతుంది, అరుణ్ గోయల్ రాజీనామా చేసి తను కూడా బీజేపీ నుండి ఎంపీ సీట్ తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా, దానికి సంబంధించిన విషయంలో అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆయన రాజీనామా చేసిందని చెప్పేసి కూడా ఇంకొక వాయిస్ వినబడుతుంది. మరి ఏది ఏమైనా కూడా రాజీనామా చేయడానికి ప్రధాన కారణం మాత్రం తప్పకుండా బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఈరోజు ఎన్నికల కమిషన్ని కూడా భ్రష్టు పట్టించే పరిస్థితి మనం చూస్తాం. లాస్ట్ టైం చూసినాం, ఏంది జడ్జీలను కూడా కొనుగోలు చేసి జడ్జీలు తీర్పిచ్చి వాళ్ళు పదవి విరమణ ఎందుతుంటే 10 రోజులు కాకముందే తీసుకుపోయి వాళ్ళకు ఏంటిది రాజ్యసభ స్థానాల్లో రాజ్యసభ ఎంపీలుగా వాళ్ళని తీసుకుపోతున్న పరిస్థితి. లేదంటే మొన్న కృష్ణ జన్మభూమికి సంబంధించిన విషయంలో ఒక తీర్పు ఇచ్చినటువంటి జడ్జి నెల రోజుల్లో పదవి విరమణ చెందగానే తీసుకుపోయానను లోక్పాల్గా, ఒక యూనివర్సిటీకి లోక్పాల్గా నియమించిన పరిస్థితి. అంటే ఏమవుతుంది ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ ఏమవుతుంది, వైద్య వ్యవస్థ ఏమవుతుంది, విద్యా వ్యవస్థ ఏమవుతుంది, చివరికి ఎన్నికల వ్యవస్థను కూడా ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారో మనందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒకే దేశం ఒకే ఎన్నికను మాట్లాడడం కానీ, దేశవ్యాప్తంగా మొత్తం సార్వత్రిక ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించాలని ఆలోచన చేయడం కానీ, ఇట్లా మొత్తం ఏది చూసుకున్నా కూడా అంతా కూడా నరేంద్ర మోడీ అరాచక పాలన ఇంకా కొనసాగాలంటే తప్పకుండా ఈవీఎం మిషన్లు, దాంతోపాటు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది జరిగితే నరేంద్ర మోడీ ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. లేదంటే ఏమవుతుంది, ఒకసారి మన కర్ణాటక ఒకసారి జరిగితే అక్కడ కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాని యొక్క ప్రభావం తెలంగాణ మీద పడడం, తెలంగాణ మీద పడ్డటువంటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడడం, ఆంధ్రప్రదేశ్ది కాస్త రాజస్థాన్ మీద పడడం, ఇట్లా అంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగితే చలో 400 సీట్లు బీజేపీకి ఎంపీ సీట్లు వస్తే, అవసరమైతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ కూడా బీజేపీ గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి అట్లాంటి దానికోసం బాండ్లకు సంబంధించిన విషయంలో, ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఒప్పుకోకపోవడం, తర్వాత ఈరోజు ఎన్నికల కమిషనర్ కూడా రాజీనామా చేసి ఏం చేస్తున్నారో బీజేపీలో అర్థం కాక ఈరోజు వాళ్ళకు మద్దతుగా ఉండేది అంటే రేపు రోజున నేను దేశద్రోహంగా ముద్రేసుకుంటా అని చెప్పేసి రాజీనామా చేసి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ దేశంలో ఎన్నికల కమిషన్ చైర్మన్ కూడా రాజీనామా చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే ఇక అర్థమైపోతుంది మనకు బీజేపీ ప్రభుత్వం ఇంత గొప్పగా పరిపాలన చేస్తుంది అనేది ఇక అర్థం చేసుకోవచ్చు.